సో మోకాలు చిప్ప అరిగిపోతుంది కదా, అసలు ఎందుకు జరుగుతుంది అలా? అంటే బాడీలో దేర్ ఆర్ సర్టెన్ టిష్యూస్ ఒక్కసారి ఫామ్ అవుతాయి, తర్వాత యాజ్ ఏజ్ పాసెస్ బై స్లోగా అవి వేరౌట్ అయిపోతాయి. ఓకే. ఎందుకు కారణం అంటే ఇప్పుడు ఈ కార్టిలేజ్ అనేది ఒక మోకాలు ఫ్రీ మూమెంట్ కోసం ఉండే స్ట్రక్చర్. అది లోపల జాయింట్లో సర్ఫేస్ కోటింగ్ని కార్టిలేజ్ అంటాం. అది ఒక లేమెన్ వర్డ్లో చెప్పాలంటే సాలిడ్ గ్రీజ్ అనుకుందాం. ఓకే. దాంట్లో కాండ్రోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఓకే. అవి పుట్టుకతో పాటు 18 ఇయర్స్ వరకు గ్రో అవుతుంటాయి నెంబర్స్ కానీ ఇవన్నీ. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అవి ఈ కార్టిలేజ్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ సెల్స్ తగ్గిపోవడం వల్ల ఆ కార్టిలేజ్ మెటీరియల్ అనేది సాలిడ్ గ్రీజ్ మెటీరియల్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల స్లోగా ఆ కార్టిలేజ్ అనేది మెల్లిగా అరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ దాటి అరుగుదల తర్వాత బోన్ ఎండ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు బోను రబ్ అయి పెయిన్ డెవలప్ అవుతుంది, ఆర్థరైటిస్ అలా డెవలప్ అవుతుంది. అలాగే పొరపాటున ఇంజరీస్లో ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయితే మనకి చర్మం గాయం తగిలితే ఎలాగైతే స్కార్ ఫామ్ అవుతుందో ఆ కార్టిలేజ్ కూడా ఫైబ్రస్ కార్టిలేజ్ అంటే ఒక స్కార్ ఫామ్ అవుతుందే కానీ నార్మల్ కార్టిలేజ్ అయితే తయారవ్వదు. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్స్ ఎన్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. ఓల్డ్ ఏజ్ పీపుల్స్లోనే ఎక్కువ వస్తుందా? లైక్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్. అది కాకుండా రుమాటిజమ్స్ ఉంటాయి, అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, వేరిన్ జాయింట్ కమిలిపోతూ ఉంటుంది. కమిలిపోయినప్పుడు ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ కొంచెం త్వరగా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఎప్పుడైనా మన ఇంజరీస్ జరిగేటప్పుడు ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యి ఎరోడ్ అయిపోతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా యంగ్ ఏజ్లో మీకు ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది.